చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రం ఒక సెనైలైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా అభద్రతాభావంతో, అభివృద్ధి లేక, సంక్షేమ పథకాలు లేక కుంగి కృషించిపోతున్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారి కానీ చూస్తే నాకే ఏం చేయాలో పాలుపోవట్లేదు, మా నాయకుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మీ నాయకుడికి తెలియదు. మీ నాయకుడికి తన క్యాస్ట్ తప్ప మిగతా ఎవ్వరు కూడా అతని అభ్యున్నతి కానీ ప్రజల అభ్యున్నతి పట్టదు. మీ నాయకుడి నిర్ణయాలన్నీ కూడా తప్పు అని శాసనసభ్యులకి చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా, మీ నాయకుడిని మార్చండి, రాష్ట్రాన్ని ఆయన క్లచెస్ నుంచి విడదీయండి. అటు తండ్రి కొడుకులు ఇద్దరు చేరి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు, ఈ మధ్య కాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ, వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకునిమావకి ఏదో అంటారు కదా, శకునిమావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకునిమామ అయినా కొంచెం ఎథికల్ గా వెళ్ళాడేమో గానీ ఎథిక్స్ కూడా లేని శకునిమామ ఎవడని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్ కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడడం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలున్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ గానీ, కేవీ రావు గారి గ్రూప్ గానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ ను కూడా సంహౌ సమెక్స్ ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలని మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. ఇగో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్ లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు. రాయించుకొని మళ్ళా అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇటు 900 కోట్లు కట్టాలని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్ గా మన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసిస్ తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును మరి వీళ్ళు దేశోద్ధారకులు,
స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు కదా వీళ్ళు, అందువల్ల మేము ఆగాలి. ఈ రోజు మరి దరిద్రం ఏంటంటే ఆ 10 మంది రెడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే కొంచెం ఏంటది వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కన్నేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్ గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్ని కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈ రోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్ని ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరఫున ఎవడో ఒకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది అంతే. ఇప్పటి వరకు జరుగుతున్నవేంటి? డిపార్ట్మెంట్ ఫర్మ్ గా లేకపోతే ఇన్ని రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్ గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు ట్వీట్లు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్ గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈ రోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా? వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటల నుంచొని మాట్లాడమనండి ఆయన్ని. ఎవడది మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థమైందా? కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్మ్ గా పనిచేస్తున్నారు మీరే చెప్పండి. ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కాదు, డిపార్ట్మెంట్ లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మేమేం దాన్ని దాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈ రోజు విషయం ఏంటంటే ఎందుకు బుసాలు అనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవడో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసే సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. మంచిదే కదా.